హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎట్లుండ్రు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మా వైఫ్ పుట్టినరోజు, సో ఆమెకు సర్ప్రైజ్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. ఐ థింక్ మీరు చూసే ఉంటారు తమ్లైన్లో. ఐటీసీ కాకతీయకి తీసుకెళ్తున్నాను. అదొక 5 స్టార్ హోటల్, లంచ్కి తీసుకెళ్తున్నాను అనమాట. పోయేతో ఎవరు లైఫ్ స్టైల్ అన్నీ కనిపిస్తుంటే మీకు తెలిసే ఉంటుంది. వైట్ హౌస్ నుంచి వెళ్ళాలి కాబట్టి బేగంపేట్కి. ఫైనల్లీ వచ్చేసాం ఐటీసీ కాకతీయ. ఇది రోజు మేము చూస్తూ ఉంటాం, ఆఫీస్కి వెళ్తాం కదా, ఇదే రూట్లో వెళ్తాం కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే లంచ్ మనం లోపలికి హోటల్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కొత్తగా అనిపిస్తుంది. హోటల్లోకి వెల్కమింగ్ కూడా చాలా బాగా చేశారు. నమస్కారం పెట్టుకుంటూ వెల్కమ్ చేశారు. సో ఇదంతా ఎంట్రన్స్ అన్నమాట. మనం లోపలికి రాగానే ఇదంతా ఎంట్రన్స్ ఉంటుంది. అండ్ మనం వెళ్ళాల్సింది కిందికి కాబట్టి రైట్ సైడ్కి వెళ్ళమన్నారు. చాలా బాగున్నాయి కదా ఎంట్రన్స్లో పెయింటింగ్స్ అన్నీ. నాకైతే చాలా నచ్చాయి. ఇంకా ముంగట ఉంటుంది చూడండి, ఇది నా ఫేవరెట్ పెయింటింగ్. ఎంత బాగుంది కదా. సో మనం కిందికి వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది డెక్కన్ పెవిలియన్, ఒక రెస్టారెంట్. అయితే నేను లిఫ్ట్లోకి వెళ్తున్నాను. అప్పుడు ఒక ఆయన ఆపి స్టేర్ కేస్ నుంచి వెళ్ళండి, మీకు మంచి కంటెంట్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది, పెయింటింగ్స్ ఉంటాయి అని చెప్పాడనమాట. సో అందుకే స్టేర్ కేస్ నుంచే వచ్చాము. చాలా బాగుంది కదా పెయింటింగ్స్తో. నాకైతే చాలా బాగా అనిపించింది. క్లాసిక్ లుక్తో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. అండ్ ఇదే మనం వెళ్ళాల్సింది డెక్కన్ పెవిలియన్ రెస్టారెంట్. మనం ఇక్కడనే బుక్ చేసుకున్నాం లంచ్. మా వైఫ్ అయితే సర్ప్రైజ్ ఫీల్ అయింది ఫస్ట్ ఐటీసీకి రాగానే. మనం ఆల్రెడీ టేబుల్ బుక్ చేసుకున్నాం కాబట్టి మనకు అసైన్ చేశారు. వెళ్ళగానే అక్కడ కూర్చోమన్నారు. అక్కడ మెనూ కార్డ్ అయితే లేదు, అక్కడ ఒక క్యూఆర్ స్కానర్ ఉంటుంది. ఆ స్కాన్ చేయగానే మనకి మెనూ మొత్తం వచ్చేస్తుంది. ప్లాంట్ బేస్డ్ నగెట్స్ అని ఒక ఐటెం నచ్చింది మాకు. అది ఆర్డర్ చేద్దామనే వారికి అడిగినప్పుడు లేదన్నారు. సో బ్యాటర్ ఫ్రైడ్ వెజిటేబుల్ అని ఒక ఐటెం ఆర్డర్ చేసాం. అక్కడ మీరు చూడొచ్చు క్యాలరీస్ కూడా రాసి ఉంది. అంటే ఆ ఐటెంలో ఎంత క్యాలరీస్ ఉంటుందో, ఎవరైతే మామూలుగా ఆయిల్ తినరో లేకపోతే క్యాలరీస్ ఎక్కువ తినరో, రోజుకి ఎంత తింటారో వాళ్ళు వెయిట్ చేసుకుని తింటారు కదా, సో వాళ్ళకైతే బెస్ట్ ఇది. ఫైనల్లీ మన ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ చేసి బజ్జీలు అనమాట. నార్మల్ మన మిరపకాయ బజ్జీ ప్లస్ పన్నీర్ బజ్జీ అనుకుంటా. ఇది ఆలు బజ్జీ అంటారు కదా, అందులో స్టఫ్డ్ పన్నీర్ ఉంది. నేను ఇంకేమనుకున్నా, 5 స్టార్ హోటల్కి వచ్చి బజ్జీలు తినడం మనదే ఘనత అనమాట. నాకైతే ఈ డైలాగ్ గుర్తొచ్చింది. జోక్స్ అపార్ట్, బజ్జీలు అయితే మస్తు ఉండే. క్రిస్పీగా, ఆయిల్ లేకుండా చాలా బాగుండే. ఆ చట్నీ అయితే జబర్దస్త్ ఉండే. 5 స్టార్ హోటల్గా మినిమం ఉండాలి, ఏమంటారు? ఇంకా స్టార్టర్ అయిపోయింది కాబట్టి ఇంకేమైనా ఐటెం తీసుకుందాం అనుకున్నాము. కానీ పిజ్జాస్లో మా వైఫ్కి ఇష్టమైన మార్గరెటా కనిపించింది, ఆర్డర్ చేసేసాం. పిజ్జా చూడడానికి అయితే చాలా పెద్దగా మంచిగా ఉండే. సరే అని చెప్పి స్టార్ట్ చేసాం అనమాట. ఆయననే ఇంకా సర్వ్ చేయమన్నాం. ఆ కత్తి తెచ్చిండు, కట్ చేసి మంచిగా కోస్తుండు, ఏదో కోడింగ్ కోసినట్టు. బాగుంది కదా రెస్టారెంట్ అయితే. నాకు చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అనిపించింది. సరే అని ఇంకేమైనా తాగుదామని చెప్పి మొయిటో అన్నా లెమన్ తీసుకురామని చెప్పినాం. కానీ అక్కడ మెన్యూలో అయితే ఏం లేకుండే. సరే అని చెప్పి బిల్ల చూస్తే క్రాన్బెర్రీ స్ప్రిట్జర్ అంట దాని పేరు. అది చూస్తే మాత్రం లెమినేడే, కానీ పేరు మాత్రం డిఫరెంట్. అట్లుంటుంది మరి 5 స్టార్ హోటల్కి పోతే. ఇంకా ప్రయోగాలు మానేసి రైస్ ఐటమ్స్కి అయితే వచ్చేసాం. అక్కడ హైదరాబాదీ సబ్జీ బిర్యానీ మేము ఉండే, సో అది ఇంకా ఫైనల్గా ఆర్డర్ పెట్టేసాం. ఫైనల్లీ మా హైదరాబాదీ సబ్జీ బిర్యానీ వచ్చేసింది. యాక్చువల్లీ ప్రతి డిష్కి ఆర్డర్ చేసేటప్పుడు ఆర్డర్ చేసినాక అట్లీస్ట్ 15 to 20 minutes అయితే పడుతుంది ఆర్డర్ తీయడానికి. కంపల్సరీ ఎప్పుడైనా మనం 5 స్టార్ హోటల్కి వెళ్తే ముందుగానే ఆర్డర్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే 20 minutes అంటే ఆగలేము. డిష్ అయితే చాలా బాగుండే. హైదరాబాద్ ఫ్లేవర్ తెలుస్తుంది. ఇంకా అంతా మరీ ఆయిలీ అని లేకపోతే మసాలా అని లేదు, మంచిగా ఉండే, నీట్గా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫైనలీ మా లంచ్ అయితే అయిపోయింది. సో మా రెస్టారెంట్ పక్కకే పూల్ ఉందన్నమాట.
పూల్ ఉంది, ప్లస్ అక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ ఉంది. అక్కడ చైర్స్ అవన్నీ వేశారు, మంచిగా అనిపించిండే. అండ్ ఇది లోపలికి వ్యూ అనమాట. ఐటీసీ కాకతీయది ఇలా ఉంటుంది. ఇంకా కొంచెం ముంగటికి వస్తే ఆడ మనం కూర్చోనికి కూడా మంచిగా ఉంది. ఒకవేళ పూల్లో స్నానం చేసి బయటకు వస్తే కూర్చోనికి కూడా మంచిగా ఉందన్నమాట. గోవాలో కూర్చుంటాం చూడు అట్లా. వీడియో ఎండింగ్కి వచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్ అండి చూసినందుకు. ఇంతవరకు చూసారంటే మీకు నచ్చిందని కోరుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ ఎన్నో తెస్తాను. కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.